ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో అనేక శుభ వందనములు, శుభ ఆశీస్సులు తెలియచేస్తూ ఉన్నాను. దైవ వాక్యములో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథము 94 19వ వచనాన్ని చదువుకుందాం. 94 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా ప్రియులారా, ఈ కీర్తన ఎవరు రాశారో పైన హెడ్డింగ్లో లేదు, కానీ మనము దైవజనుడు మోషే చేసిన ప్రార్థన అని 90వ కీర్తన నుండి ఆరంభమవుతూ వస్తవి. తరువాత కీర్తన హెడ్డింగ్ మారలేదు కనుక బహుశా ఆయనే రాశారేమో అనుకోవాలి. ఆయన చెప్పుచున్న మాట ఏమంటే, నా అంతరంగములో వేదనలు, బాధలు, విచారములు హెచ్చు కాగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కనుక నన్ను ఆదరించే ఆదరణకర్తవు అని స్పష్టంగా ప్రభువుని గురించి తెలియచెప్తూ ఉన్నారు. 14వ అధ్యాయము యోహాను సువార్తలో 27వ వచనంలో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీ హృదయములో కలవరము, మీ హృదయములో వెరపు ఉన్నప్పుడు నా శాంతినే మీకు ఇస్తున్నాను. కనుక మీరు కలవరపడద్దు, వెరవవద్దు అని ప్రభు చెప్తున్నారు. కనుక ప్రభు ఇచ్చే శాంతి, ఆయన ఇచ్చే ఆదరణ మనకెంతో నెమ్మదిని కలిగిస్తాయి. మనుష్యులు కంటి తుడుపు మాటలు మాత్రమే చెప్తారు, పెదవులతో మాత్రమే పలుకుతారు. మనుష్యులిచ్చే ఆదరణ కాదు, కానీ దేవుడిచ్చే ఆదరణ గొప్పదిగా ఉంటుంది. తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను అని యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనంలో చక్కని మాటను చూస్తాం. తల్లి ఒకరిని ఆదరించినట్లు యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. నేను మిమ్మల్ని ఆదరించేదను. తల్లి ఎట్లా ఆదరిస్తుంది? ఏడుస్తున్న బిడ్డను తన గుండెలకు హత్తుకొని ఆ బిడ్డ తల నిమురుతూ ఆదరణ ఇస్తుంది. ఎంత బలహీనుడైనా, ఎంత దుఃఖముతో పడిపోయిన స్థితిలో ఉన్న, కాలు జారిపోయిన వాడైనా, అందరూ చేత్కరిస్తూ ఉన్న తల్లి ఒడి ఇక తల్లి రొమ్ములు తనకెంతో ఆదరణనిస్తాయి. తండ్రి శిక్షించిన, తండ్రి బయటికి పొమ్మన్నా చాటున పిలిచి గుండెలకు హత్తుకొని ఆదరించే తల్లి ఒక బిడ్డ జీవితానికి ఎంతో గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. తండ్రి కోపడవచ్చు, తండ్రి కొట్టవచ్చు, లేక ఇంట్లోంచి పంపేయచ్చు. తల్లి మనస్సులో నుంచి మాత్రం ఆ బిడ్డ పోడు. తన పేగు బంధం, తాను పాలు కుడిపించి పెంచిన ఆ ప్రేమ, తన ఒడిలో లాలించిన ఆ లాలింపులు తాను మరచిపోలేదు. తల్లి యొక్క ఆదరణ అద్భుతమైన ఆదరణ.
బిడ్డ ఎక్కడున్నా తన తల్లిని గురించి మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక మేనేజర్ ఉండేవాడు, సామ్యూయల్ అని, లెపరసీ హాస్పిటల్లో. ఆయన కాలేజీకి వెళ్ళినప్పుడు అమ్మ చీర పట్టుకొని పోయినాడంట. ఎందుకు అంటే అమ్మ గుర్తొచ్చినప్పుడల్లా ఆ చీరను గట్టిగా కౌగిలించుకొని మమ్మీ అని కన్నీరు కార్చేవాడట. తల్లి ఒక బిడ్డకు ఆదరణనిస్తుంది. స్తన్యమిచ్చి పెంచిన తల్లి బిడ్డను గారవించినట్లు అని మొదటి దశ 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారు. తల్లి కంటే కూడా తల్లి మరచును గాని గర్భమున పుట్టిన బిడ్డను కన్న తల్లి మరచును గాని నేను నిన్ను మరువను అని 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో దేవుడే తల్లి యొక్క ప్రేమను గురించి ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. ప్రియులారా, తల్లి మర్చిపోయినా నేను మర్చిపోను అని దేవాతి దేవునికి అద్భుతమైన ఆదరణ కనబడుతుంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా, దేవుడు ఆదరణకర్త, ఆదరించే దేవుడు కనుక ఆయన ఆదరణ చాలా గొప్పది. 14వ అధ్యాయం మత్తయి సువార్తలో శిష్యులు ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలా పెద్ద తుఫాను రావటం, ఇక ఓడ మునిగిపోతుంది అనేటువంటి భయంతో వీరు తల్లడిల్లిపోతూ ఉండగా రేగుతున్న అలలపైన నడిచి వస్తున్న యేసు ప్రభువు వారిని చూచారు. తెల్లగా దగదగా మెరిసిపోతున్నటువంటి మహిమాస్వరూపిగా ఉన్న యేసుక్రీస్తు వారు అలల పైన నడుచుచూ రావటం చూశారు. భయపడ్డారు. ఇది సముద్రభూతమేమో అనుకున్నారు. గట్టిగా కేకలు వేస్తా ఉన్నారు. వాళ్ళ నమ్మకం ఏమిటంటే సముద్రం మీద కనుక అలాంటి తెల్లని ఆకారం కనబడితే అది సముద్రభూతమని, దాన్ని చూస్తే ఖచ్చితంగా చచ్చిపోతామని వారి నమ్మకం. కనుక ఇక ఓ పక్కన తుఫాను, ఓ పక్కన ఓడ అల్లల్లాడుతోంది, వారి హృదయాలు తలడిల్లుతున్నాయి. ఇప్పుడు మరణము కూడా సమీపిస్తోందని భయంతో గట్టిగా కేకలు వేస్తున్నారు. నేనే, ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి అని ప్రభు యొక్క ఆ హోరుగాలి మధ్య చల్లని మెల్లని స్వరం వారి చెవులకు తాకింది. అంతే. పేతురు అన్నాడు, ప్రభు నీవే అయితే నేను కూడా నడిచొస్తాను, ఆజ్ఞ ఇవ్వు అన్నాడు. రేగుతున్న అలల పైన నడిచి వస్తున్న ప్రభువును చూచి ఇక తన కలవరమంతా పోగొట్టుకొని, భయమంతా పోగొట్టుకొని నేను కూడా ప్రభువులాగా నడవాలి అనేటువంటి దీక్షలోనికి వచ్చాడు. రమ్మని ప్రభు చెప్పగానే పడవ దిగిపోయాడు, నడిచేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నడుచుటయే కాదు, మనల్ని కూడా నడిపించాలని కోరేవాడు. అలల మధ్య భీతిని పోగొట్టేవాడు, నిరాశను పోగొట్టేవాడు, మనల్ని అలల పైన నడిచేటువంటి వ్యక్తులుగా చేయగలవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన ఆదరణ అద్భుతమైన ఆదరణ. ఆయన చేర్చుకునే విధానం ఎంతో గొప్పది. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని స్పష్టంగా చెప్పబడుతోంది. కనుకనే నా ప్రియులారా, ఉదయకాల సమయంలో నరుని నమ్ముకునవద్దు, నాసికారంధ్రంలో ఊపిరి గల ఏ మానవుణ్ణి నమ్మవద్దు, ముఖ్య స్నేహితుడైనా నీ కౌగిలిలో పండుకునే భార్యనైనా నమ్మనే వద్దు అని బైబిల్ చెప్తోంది. కానీ యెహోవా నమ్ముకున్నవాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు అని 146వ కీర్తన స్పష్టంగా చెప్తోంది. దైవజనుడు అంటున్నాడు, నా హృదయములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి నీ సమస్యంతా చెప్పుకుంటే అద్భుతమైన ఆయన స్వరం దైవ వాక్కులో నుండి స్పష్టంగా తెలియచేస్తాడు. అద్భుతమైన ఆదరణ మనం కలిగి ఆనందించగలం. నా బ్రతుకులో కలవరములు ఎన్నో రుచి చూశాను, ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కలిగి ఉన్నాను. కానీ నా ప్రభు పాదాల యొద్ద ఆయన స్వరమును వింటూ ఆయన ఆదరణను దైవవాక్యంలో నుండి పొందొచ్చు.
బలపడుచు ఇంతవరకు నా జీవితం కొనసాగించబడుతూ వచ్చింది. సత్యం ప్రియులారా, ఆయన ఆదరణ, దైవవాక్కుల నుండి మాట్లాడే స్వరం ఎంతో గొప్ప ఆదరణనిస్తుంది. భయమంతా పోగొడుతుంది. ఆనంద సంతోషాలతో తిరిగి మన యాత్రను కొనసాగించగలం. ఇట్టి గొప్ప ధైర్యాన్ని, ఆనందాన్ని, అలాగే శక్తిగల కార్యాలు చేసేందుకు కావలసిన శక్తిని ప్రభువు అనుగ్రహించి మిమ్మును ఆశీర్వదించునుగాక. మొట్టమొదటిగా నీ పాపం వల్ల వచ్చే శిక్ష నరకమనే సంగతి గుర్తించి ఆ భయము నుండి విడుదల పొందాలి అంటే యేసు ప్రభువారు అంటారు, భయపడకము, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, నేను వాటిని జ్ఞాపకం చేసుకోను అని స్పష్టంగా చెప్తున్నారు 43:25 యెషయా గ్రంథంలో. కనుక ఇక నరక భయం ఉండదు, పాతాళ భయం ఉండదు. సంతోషముతో దేవుని కుమారునిగా నిత్య జీవంతో కొరక ఎదురు చూచే వ్యక్తిగా ఉండగలవు. ప్రభుని యేసే ఆదరణకు ఆధారం. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఉదయ కాలములో ప్రియులను ఆదరించి బలపరచుము. దేవాన్ని సన్నిధి ఆనందముతో నింపుము, తగు శక్తితో నింపి ఘనకార్యముల కొరకే సిద్ధపరచుము. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆదరణ హెచ్చుగా మీకు లభించునుగాక. ఆమెన్, ఆమెన్.